శ్రీ చైతన్య అనంగానే ఎందుకో అందరికీ ఒకలాంటి పిల్లలకి ప్రెషర్ ఉంటుంది. పిల్లలకి ఉత్త అకాడమిక్స్ తప్ప వాళ్ళన్నీ మిస్ అయిపోతున్నారు బాల్యం అనే ఫీలింగ్ ఉండేది ఇదివరకు. వుడ్ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్ ఎట్ ఆల్? ఆ ఇంప్రెషన్ ఉండేది అనటం ఐ అగ్రీ విత్ ఇట్. కానీ మీరు చూస్తే శ్రీ చైతన్య 11th and 12th మాత్రమే ముందు స్టార్ట్ చేయడం జరిగింది 1986 లో. అండ్ మీరు సిలబస్ చూస్తే, అండ్ స్కూల్ స్టార్ట్ చేసింది రీసెంట్ గా ఇన్ 2008. సో మీరు సిలబస్ చూస్తే 10th కి 11th సిలబస్ కి ఏం సంబంధం లేదు. 10th to 11th వచ్చే స్టూడెంట్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు బికాస్ ఆఫ్ ద వాస్ట్ సిలబస్ వెన్ కంపేర్ టు వాట్ దేవ్ బిన్ యూస్ టు. సో ఆ 2 years లోనే ఇదంతా కవర్ చేయాలి కాబట్టి పెద్ద స్కోప్ ఉండేది కాదు ఇంత ముందు. సో అందుకని అది మైండ్ లో పడిపోయింది అందరికి. ఎప్పటి నుంచి అయితే స్కూల్స్ స్టార్ట్ చేశామో ఫిలాసఫీ ఏంటంటే, ఇప్పుడు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు కాలేజ్ కి. అండ్ వాళ్ళు ఫౌండేషన్ సరిగ్గా కాన్సెప్ట్స్ లేకుండా వస్తున్నారు. కొంతమంది బాగానే ఉంటున్నారు, కొంతమంది కాన్సెప్ట్స్ లేకుండా వస్తున్నారు. ఈ సిలబస్ జంప్ తో పాటు ఆ కాన్సెప్ట్స్ కూడా నేర్పించడం ఇట్స్ లైక్ అ హ్యూజ్ టాస్క్. సో మేము అనుకున్నది ఈ 2 years మా చేతిలో పెడితేనే వీఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్. వాట్ ఇఫ్ వీ హ్యావ్ దోస్ స్టూడెంట్స్ విత్ అస్ ఫర్ లాంగర్? So that was the intent, behind starting schools. Right. So that the transition is seamless. అవును, ట్రాన్సిషన్ ఇస్ సీమ్లెస్ అదొకటి. అండ్ ఈ 2 years బర్డెన్ ని మనం ఇఫ్ వీ కెన్ స్ప్రెడ్ సమ్ ఆఫ్ ద సిలబస్ టు అదర్ క్లాసెస్ ఆల్సో, 6th నుంచే కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటా వస్తే అంత బర్డెన్ ఫీల్ అవ్వరు. అట్ ద సేమ్ టైం స్కూల్ స్టార్ట్ చేయటం వల్ల మాకు వీ హ్యావ్ నౌ మోర్ టైమ్ విత్ ద చిల్డ్రన్. అండ్ దాంతోపాటు అదర్ యాక్టివిటీస్కి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, స్పోర్ట్స్కి, వీటికి కో కరిక్యులర్ యాక్టివిటీస్కి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ అవైలబుల్.